The teacher does not exhibit bias and challenges stereotypes in classroom. హలో టీచర్స్, బోధన దృశ్య మాలికకు స్వాగతం. ఈ వీడియోలో మనం మన క్లాస్ రూమ్లో ముఖ్యమైన విషయాలపై ఫోకస్ చేయబోతున్నాము. జెండర్ రెస్పాన్సివ్ పెడగోగి ద్వారా జెండర్ స్టీరియోటైప్ పద్ధతులను సవాలు చేయడం. మొదలు పెట్టడానికి ముందు ఆలోచన చర్యతో ప్రారంభిద్దాం. మీరు మీ మైండ్లో క్లాస్ రూమ్ మ్యాప్ని డ్రా చేసుకోండి. నేను అడగబోయే ప్రశ్న గురించి ఆలోచించి మరియు వాటి గురించి తలుచుకోండి. క్లాస్ రూమ్లో బాయ్స్ మరియు గర్ల్స్ ఎక్కడ కూర్చుంటారు? స్థలంలో జెండర్ డివిజన్ ఉందా? స్టూడెంట్స్ ప్రైమరీ గ్రేడ్స్ నుండి సెకండరీ గ్రేడ్స్కు మారినప్పుడు ఇది మారుతుందా? స్టూడెంట్స్లో ఎవరు తమ చేతులను తరచుగా పైకి లేపుతారు? ఎవరు పిలవకుండానే మాట్లాడే అలవాటు ఉన్నవారు? గ్రూప్ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ సహజంగా తమను తాము ఎలా డివైడ్ చేసుకుంటారు? క్లాస్ రూమ్ ఎక్విప్మెంట్స్ మరియు మెటీరియల్స్ని సాధారణంగా ఎవరు హ్యాండిల్ చేస్తారు? సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ లేదా హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ టైంలో సాధారణంగా ఎక్విప్మెంట్ను ఎవరు ఆపరేట్ చేస్తారు? ఏ స్టూడెంట్స్కు క్లీనింగ్ లేదా నోట్ టేకింగ్ డ్యూటీస్ ఇస్తారు? క్లాస్ లేదా ప్లే గ్రౌండ్లో గర్ల్స్ మరియు బాయ్స్ ఆడే ఆటలు ఏమిటి? ఈ రోజువారీ రొటీన్స్ మరియు ప్యాటర్న్స్ తరచుగా కనబడని స్థితిలో ఉంటాయి. జెండర్ స్టీరియోటైప్స్ను బలపరుస్తాయి. స్కూల్స్ మరియు మన క్లాస్ రూమ్స్లో కూడా కొన్నిసార్లు బాయ్స్ మరియు గర్ల్స్ రూల్స్ గురించి ట్రెడిషనల్ ఐడియాస్ను సమర్థిస్తూనే ఉంటారు. ఈ ఇంటరాక్షన్స్ మరియు టీచర్స్ యాటిట్యూడ్స్ స్టూడెంట్స్ తమను తాము బాయ్స్గా లేదా గర్ల్స్గా తమ రోల్స్ పరంగా ఎలా చేయగలరో వారు ఊహించగలరు. ఇక్కడే జెండర్ రెస్పాన్సివ్ పెడగోగి వస్తుంది. ఇది క్లాస్ రూమ్లోని జెండర్ స్టీరియోటైప్ను ఛాలెంజ్ చేయడంలో మరియు స్టూడెంట్స్ అందరికీ సపోర్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడంలో మనకు సహాయపడుతుంది. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు జెండర్ రెస్పాన్సివ్ పెడగోగి యొక్క అర్థాన్ని వివరించగలరు. వారి టీచింగ్ ప్రాక్టీస్లో జెండర్ రెస్పాన్సివ్ పెడగోగిని ఉపయోగించండి. జెండర్ రెస్పాన్సివ్ పెడగోగి అనేది స్టూడెంట్స్ అందరినీ ఒకేలాగా చూడటం కంటే కూడా ఎక్కువ. ఇది బాయ్స్ మరియు గర్ల్స్ మధ్య డిఫరెన్సెస్ను యాక్టివ్గా గుర్తించి పరిష్కరించే టీచింగ్ ప్రాసెస్ను సూచించి ప్రతి ఒక్కరికి సమానంగా ఉండేలా చూస్తుంది. బాయ్స్ మరియు గర్ల్స్ ఇద్దరికీ సమాన అవకాశాలు లభించేలా వారు పాల్గొని నేర్చుకొని తమ ప్రతిభను చూపే వాతావరణాన్ని సృష్టించడం దీని లక్ష్యం. ఈ విధానం మన టీచర్స్కు జెండర్ స్టీరియోటైప్స్ను ఛాలెంజ్ చేయటం, బయాసిస్ని తగ్గించటం మరియు టీచింగ్ మెథడ్స్, కంటెంట్, క్లాస్ రూమ్ ఇంటరాక్షన్స్ మరియు అసెస్మెంట్స్ స్టూడెంట్స్ అందరికీ ఫేర్గా ఉండేలా చేయడంలో మనకు సహాయపడుతుంది. ఈ ప్రాక్టీసెస్ను సమర్థవంతంగా అమలు చేయటంలో మీకు సహాయపడే స్పష్టమైన క్లాస్ రూమ్ ఉదాహరణలతో జెండర్ రెస్పాన్సివ్ పెడగోగి యొక్క ముఖ్యమైన అంశాలను బ్రేక్డౌన్ చేద్దాం. జెండర్ స్టీరియోటైప్స్ తరచుగా సూక్ష్మ మార్గాల్లో కనిపిస్తాయి. ఉదాహరణకు, బాయ్స్ మ్యాథ్స్ లేదా ఫిజికల్ టాస్క్లలో రాణించాలని మరియు గర్ల్స్ లాంగ్వేజ్ లేదా నర్చరింగ్ యాక్టివిటీస్లో రాణించాలని మనం ఆశించవచ్చు. ఈ అంచనాలు మనం అసెస్ చేసే టాస్కులను మరియు పనితీరును అంచనా వేసే విధానాన్ని రూపొందిస్తాయి. ఈ స్టీరియోటైప్స్ను యాక్టివ్గా ఛాలెంజ్ చేయడానికి జెండర్ మరియు ఎబిలిటీస్ గురించి మన స్వంత గాఢమైన నమ్మకాలను ముందుగా పరిశీలించడం చాలా ముఖ్యం. మనం తెలియకుండానే కొన్ని పనులను గర్ల్స్ లేదా బాయ్స్ పని అని భావిస్తున్నామా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. జెండర్తో సంబంధం లేకుండా స్టూడెంట్స్ అందరినీ డిఫరెంట్ టాస్క్లు ట్రై చేయమని ప్రోత్సహించండి. టీచర్స్గా బాయ్స్ మరియు గర్ల్స్ ఇద్దరూ పాల్గొనడానికి సమాన అవకాశాలు ఉండేలాగా చూడండి. స్టీరియోటైప్ను యాక్టివ్గా ఛాలెంజ్ చేయడానికి మరొక మార్గం ఏమిటంటే, ప్రతి ఒక్కరి నుండి అభిప్రాయాలు అవసరమయ్యే గ్రూప్ యాక్టివిటీస్ని రూపొందించడం మరియు లీడర్షిప్ రోల్స్ను రొటేట్ చేయడము, బాయ్స్ మరియు గర్ల్స్ ఇద్దరూ లీడ్ చేయడానికి ప్రాజెక్ట్ను ప్రజెంట్ చేయడము లేదా నోట్స్ తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం. ఇది సమాన బాధ్యతని మరియు భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తుంది. అలాగే క్లాస్లో ఎవరూ ఎక్కువగా మాట్లాడతారనే దానిపై శ్రద్ధ వహించండి. బాయ్స్ డిస్కషన్ డామినేట్ చేస్తే అమ్మాయిలను ప్రశ్నలు అడగడం ద్వారా లేదా గ్రూప్ యాక్టివిటీస్ టైంలో మాట్లాడమని ప్రోత్సహించి పాల్గొనమని వారిని ప్రేరేపించండి. గర్ల్స్ రెస్పాండ్ అవడానికి సంకోచిస్తే వారికి తగిన సమయాన్ని అనుమతివ్వండి. క్లాస్ డిస్కషన్ టైంలో స్టీరియోటైప్స్ని
బ్రేక్డౌన్ చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించండి. కొన్ని టాస్కులు బాయ్స్ లేదా గర్ల్స్కు ఎందుకు సరిపోతాయని స్టూడెంట్స్ భావిస్తున్నారో వారిని అడగండి. సొసైటీ తరచుగా బాయ్స్లో ధైర్యాన్ని ఎలా అసోసియేట్ అవుతుందో మరియు గర్ల్స్లో ఎలా పెంచుతుందో రిఫ్లెక్ట్ అయ్యేలా వారిని ప్రోత్సహించండి. ఉదాహరణకు గ్రేడ్ 7లో ది షెడ్ అనే పోయంను బోధిస్తున్నప్పుడు బాయ్స్ మరియు గర్ల్స్ ఇద్దరూ ఎలా ధైర్యాన్ని ప్రదర్శించవచ్చో డిస్కస్ చేయండి. ఫిమేల్ క్యారెక్టర్స్ లేదా బ్రేవరీ గురించి నిజ జీవిత ఉదాహరణలను ఆలోచించమని స్టూడెంట్స్ను అడగండి. తదుపరి అంశం రివ్యూ లెసన్స్ అండ్ టీచింగ్ రిసోర్సెస్ ఫర్ జెండర్ బ్యాలెన్స్. మన కరిక్యులం మరియు మెటీరియల్స్ జెండర్ బ్యాలెన్స్ను రిఫ్లెక్ట్ చెయ్యాలి. దురదృష్టవశాత్తు టెక్స్ట్ బుక్స్ కొన్నిసార్లు గర్ల్స్ను తక్కువగా సూచించడం ద్వారా లేదా ట్రెడిషనల్ రోల్స్లో మెన్ మరియు ఉమెన్ను పోర్ట్రే చేయడం ద్వారా స్టీరియోటైప్స్ను శాశ్వతం చేస్తాయి. మనము టెక్స్ట్ బుక్స్లో కనుగొనగలిగే కొన్ని ఇమేజెస్ను మీరు స్క్రీన్పై చూడవచ్చు. ఇంక్లూజివ్ కరికులం రూపొందించడానికి డిఫరెంట్ రోల్స్లో 2 జెండర్స్ను షోకేస్ చేస్తూ ఉదాహరణలు మరియు ఇమేజెస్తో బయాస్డ్ మెటీరియల్స్ను సప్లిమెంట్ చేయండి. ఉదాహరణకు లీడర్షిప్ లేదా ఆవిష్కరణల గురించి చర్చిస్తున్నప్పుడు మెన్ మరియు ఉమెన్ రోల్ మోడల్స్ను చేర్చండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు మేరీ క్యూరీ వంటి సైంటిస్ట్ను లేదా కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ మొదలైన ఆస్ట్రోనాట్స్ సాధించిన విజయాలను హైలైట్ చేయండి. 2 జెండర్స్ అన్ని ఫీల్డ్స్కు సమానంగా సహకరిస్తాయనే విషయాన్ని స్టూడెంట్స్కు అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఇప్పుడు మన లెసన్ మరియు జెండర్ రెస్పాన్సివ్ టీచింగ్ కోసం కొన్ని చిట్కాలను చూద్దాం. ద ఫస్ట్ టిప్ ఈజ్ టు క్రియేట్ ఏ జెండర్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్. జెండర్ ఈక్వాలిటీని ప్రోత్సహించడంలో మన క్లాస్ రూమ్ యొక్క ఫిజికల్ సెటప్ పెద్ద పాత్ర పోషిస్తుంది. మనం స్టూడెంట్స్ని కూర్చోబెట్టే విధానం లేదా గ్రూపులుగా ఉంచే విధానం వారి ఇంటరాక్షన్పై ప్రభావితం చేయవచ్చు. బాయ్స్ మరియు గర్ల్స్ను వేర్వేరు గ్రూప్స్గా డివైడ్ చేయడాన్ని మానుకోండి. మిక్స్డ్ జెండర్ సిట్టింగ్ మరియు కొలాబరేషన్ను ప్రోత్సహించండి. క్లాస్ రూమ్ చుట్టూ జెండర్ న్యూట్రల్ విజువల్స్ను ఉపయోగించండి. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ నుండి స్పోర్ట్స్ మరియు లీడర్షిప్ రోల్స్ వరకు వివిధ రకాల యాక్టివిటీస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ నిమగ్నమై ఉన్నట్లు చూపే పోస్టర్స్ మరియు చార్ట్స్తో డెకరేట్ చేయండి. తదుపరి చిట్కా యూజ్ జెండర్ సెన్సిటివ్ లాంగ్వేజ్. స్టూడెంట్స్ తమను తాము మరియు ఇతరులను ఎలా చూస్తారో లాంగ్వేజ్ రూపొందిస్తుంది. జెండర్ ఈక్వాలిటీని ప్రోత్సహించడానికి బోధన సమయంలో అసెస్మెంట్స్ మరియు క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ సమయంలో లింగ నిష్పక్షపాత భాషను ఉపయోగించండి. ఉదాహరణకు ఫైర్మెన్ వంటి పదాలను ఫైర్ ఫైటర్ మరియు హెడ్ మాస్టర్తో ప్రిన్సిపల్ను రిప్లేస్ చేయండి. మిక్స్డ్ జెండర్ గ్రూప్స్ కోసం అబ్బాయిలు లేదా అమ్మాయిలు వంటి పదాలను ఉపయోగించే బదులు స్టూడెంట్స్ అనండి. ఎంకరేజ్ స్టూడెంట్స్ టు యూజ్ జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్. వారు జెండర్, లింగ బయాస్డ్ టాస్క్లను యూజ్ చేసినప్పుడు రెస్పెక్ట్ఫుల్ మరియు సపోర్టివ్ వేలో కరెక్ట్ చేయండి. 3వ మరియు చివరి చిట్కా క్లాస్ రూమ్ డిస్కషన్ స్టోరీస్ అండ్ మీడియా. స్టీరియోటైప్స్ను ఛాలెంజ్ చేయడానికి తరగతి చర్చలు ఒక శక్తివంతమైన మార్గం. ఒక ప్యాసేజ్ని చదివిన తర్వాత లేదా హిస్టారికల్ ఈవెంట్ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత మెటీరియల్లో అందించిన జెండర్ రోల్స్ను డిస్కస్ చేయమని స్టూడెంట్స్ను ప్రోత్సహించండి. వై డూ యూ థింక్ దిస్ క్యారెక్టర్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ దిస్ వే వంటి ప్రశ్నలను అడగండి. లేదా డూ యూ థింక్ దిస్ రిఫ్లెక్ట్ సొసైటీస్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ మెన్ ఆర్ ఉమెన్? ఈ డిస్కషన్స్ జెండర్ సంబంధిత ఊహలను స్టూడెంట్స్ గుర్తించడంలో మరియు వాటిని విమర్శనాత్మకంగా విశ్లేషించడంలో సహాయపడతాయి. క్లాస్ రూమ్ డిస్కషన్లో స్టోరీస్, మూవీస్ మరియు అడ్వర్టైజ్మెంట్స్ను చేర్చడానికి ఇది సహాయపడుతుంది. సొసైటీలో జెండర్ రోల్స్ ఎలా పోర్ట్రే అవుతున్నాయో అనలైజ్ చేయడానికి ఈ మీడియా సోర్సెస్ పవర్ఫుల్ టూల్స్గా ఉపయోగపడతాయి. ఉదాహరణకు జెండర్పై లెసన్ బోధిస్తున్నప్పుడు మీరు పాపులర్ మూవీ నుండి షార్ట్ ఫిలిం లేదా సీన్ను చూపించండి మరియు అందులో చూపించిన జెండర్ రోల్స్పై స్టూడెంట్స్ను ఆలోచించేలా ప్రోత్సహించవచ్చు. నిర్దిష్ట క్యారెక్టర్స్ వారి జెండర్ ఆధారంగా ఎలా పోర్ట్రే అయ్యాయో మరియు ఈ మూవీస్ మరియు అడ్వర్టైజ్మెంట్స్లోని ట్రెడిషనల్ స్టీరియోటైప్స్కు అనుగుణంగా ఉన్నాయో లేదో కన్సిడర్ చేయమని వారిని ప్రోత్సహించండి. ఈ ప్యాటర్న్స్ను అనలైజ్ చేయడం వలన
స్టూడెంట్స్ మీడియా మరియు అడ్వర్టైజ్మెంట్లో జెండర్ రోల్స్ ఎంత లోతుగా నాటుకుపోయాయో గుర్తించడంలో సహాయపడుతుంది. వీడియో చివరికి వచ్చాం. మనం చర్చించిన అంశాలను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. మనం జెండర్ రెస్పాన్సివ్ పెడగోగి యొక్క మీనింగ్ని అర్థం చేసుకోవడంతో ప్రారంభించాము. మనము జెండర్ రెస్పాన్సివ్ పెడగోగి యొక్క కీ ఎలిమెంట్స్ను మరియు దీనిని ఉపయోగించి జెండర్ స్టీరియోటైప్స్ను ఎలా ఛాలెంజ్ చేయవచ్చో చర్చించాము. మనం క్లాస్ రూమ్లో జెండర్ రెస్పాన్సివ్ పెడగోగిని ఇంటిగ్రేట్ చేయడానికి చిట్కాలను అన్వేషించాము. మీరు ఈ ఐడియాస్ను మీ టీచింగ్ ప్రాక్టీస్లో ఇంటిగ్రేట్ చేస్తారని మరియు మీ క్లాస్ రూమ్లో జెండర్ స్టీరియోటైప్స్ను ఛాలెంజ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.